సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ చైర్మన్ రాధా అమర్ మాట్లాడుతూ, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన పనులకు ఎప్పటికీ నిధులు విడుదల కాలేదని, మహబూబ్ నగర్ పట్టణం ఇప్పుడు ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ ద్వారా బాధించబడ్డ వారు ధైర్యంగా ముందుకు రండని, కాంగ్రెస్ మీకు అండగా ఉంటుందని, మీ పాపాలకు మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని, కౌన్సిలర్లను డబ్బులు ఇచ్చి కొనాలని ప్రయత్నిస్తే వారు స్వాభిమానంతో మా దగ్గరికి వస్తున్నారని అన్నారు. అవగాహన ఉంది మాట్లాడుతుండ్రో అవగాహన లేక మాట్లాడుతుండ్రో నాకైతే అర్థం కావట్లేదు. ఆ గతంలో వాళ్ళ వైఫ్ వచ్చేసి కౌన్సిలర్ ఉండే. కౌన్సిలర్ అప్పుడు నా దగ్గర చాలాసార్లు వర్క్ల కోసం వచ్చారు. అన్నీ కౌన్సిలర్ కంపల్సరీ చైర్మన్ దగ్గర పోవాలి, వర్కులు తీసుకోవాలి, వర్కులు పెట్టించుకోవాలి, వర్కులు చేయాల్సిందే. ఇప్పుడున్న చైర్మన్ గారికి ఏ వర్క్ అడిగినా కూడా గౌరవ మినిస్టర్ అడగండి అని చెప్తున్నాడు. మరి నువ్వెందుకు చైర్మన్ అయినా అబ్బా? మినిస్టర్ ఉన్నాడు కదా, మినిస్టరు కమిషనర్ చేస్తారు కదా, మనం కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ కౌన్సిలర్స్ ఎందుకు? వాళ్ళందరూ అవసరం లేదు కదా. మనకంటే ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు, పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. అవతల వ్యక్తి ఆయన దానికోసం ఆయన బాగుపడాలి, ఆయన పేరు రావాలని చేస్తే కౌన్సిలర్స్ అందరూ ఏం కావాలి? ఈరోజు ఇంతమంది మూకుమ్మడిగా వచ్చి మాకు చైర్మన్ మారవాలి అని ఎందుకు అనుకుంటుందంటే, నాకు తెలిసి అయితే అంటే కామన్గా ఎవరు అడిగిన అంటే నువ్వు ఫిట్గా పర్ఫెక్ట్గా పని చేస్తే నేను మారవాలని ఎవరు కూడా అనుకోరు కదా. నీ చేతగాంతనాన్ని వేరే వాళ్ళ మీద ఎందుకు ఇది చేస్తున్నావు? కౌన్సిలర్ని కొంటున్నాం అంటే 2014లో దాదాపు 7 మంది మాత్రం మహిళా కౌన్సిలర్లే గెలిచినారు, ఎంఐఎంఎల్ తప్ప. మిగతా ప్రతి కౌన్సిలర్ని నువ్వు నయాన్ని బెదిరించినవా, భయాన్ని బెదిరించినవా, గంజాయి పెడతాని బెదిరించినవా, ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు ఒకసారి దయచేసి మినిస్టర్గా చెప్పాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా అంటే ఎవరైనా ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వార్డుకు సంబంధించి ఆ జిల్లాకు కానీ ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కూడా పని చేస్తేనే మేము పబ్లిక్ పోవాలని ఒకటి ఉంటుంది. ఏం పని చేయకుండా చేతులు నలుపుకుంటూ ఎమ్మెల్యే ఎమ్మడి మినిస్టర్ ఎమ్మడి తిరిగితే పబ్లిక్ పోతే మనం తల్లి తరిమేస్తారా లేదా? అట్లాంటి దాన్ని నువ్వు చాతగాంతనాన్ని వేరే వాళ్ళని మేము చేసి మేము నోటీసులు ఇస్తామంటే నీకు ఇంతకు అవగాహన, చట్టాల మీద అవగాహన ఉందా లేదా? ఎవరేం చెప్తే అది మాట్లాడితే అది పద్ధతి అయితే కాదని చెప్తున్నా. ముఖ్యంగా చూస్తే డబ్బులు తెచ్చినాం, జీవోలు తెచ్చినాం. నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన వర్క్లపై ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు, డబ్బులు రాలేదు. 30 కోట్లు తెచ్చిండు, 20 కోట్లు తెచ్చిండ్రు. ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి అమ్మ మీరు ఎలక్షన్ల ముందు వర్కులు మాతో చేయిస్తుంది, ఇప్పటికి కూడా డబ్బులు రాక మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి మా పిల్ల పుస్తమెటలు కూడా మేము తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసినాం. ఈ రోజు కూడా రాలేదు. 100 కోట్లు 200 కోట్లు పేరుగా కానీ రూపాయలు వచ్చేది లేదు, ఎవరికి పని అయ్యేది లేదు. కౌన్సిలర్లు కొంటున్నాం అనేది పిచ్చి మాటలు, ప్రలోభాలు. ఇప్పటికి ఈ ప్రగల్భాలు మానేసి మహబూబ్ నగర్ అభివృద్ధి అని ఏమైతే ఆగిపోలేదు, హరాస్మెంట్ అయితే ఆగిపోయింది. గాచారం తప్పై ఒకవేళ మళ్ళీ గెలిచింటే ఇంటింటి వరకు పోలీసులను కుదరబెట్టింది. ఆ కన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. నమస్తే. ఈరోజు వినోదన్న గారు, ఎన్పి వెంకటేశ్వర గారు మరియు రాధా అమర్ గారు చాలా విషయాలు కూలంకుషంగా చెప్పినారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మాజీ మంత్రి గారు గమ్మతుడు ఆయన అన్నట్లు చేస్తున్నాడు, చాలా గమ్మతున్నాడు. ఎంత విచిత్రంగా ఉన్నాయి ఆయన చేష్టాలంటే, దాని ఇంతకుముందు డైలాగ్ చెప్తుండే, అల్లా హై అల్లా కా దుआ है उसमें पूरा निकल जाता चले जाता. अल्लाह का दुआ में श्रीनिवास गौड निकल गया, उनका पावर निकल गया, उनका जमीना निकल गया, उनका पार्टी निकल गया. అది ఎంత వైరల్ అయిందంటే, అల్లా హై అల్లా కా దుआ है उसमें पूरा निकल जाता चले जाता सब चले गया. ఒక సెల్ పెడతాం ఇదే పార్టీ ఆఫీస్లో, అన్నగారితో చర్చ చేసి ఒక సెల్ పెట్టి, బాధితులారా ఇంకా భయపడకండి, ఇంకా కొంత భయం పోలే వాళ్ళకు, నీ యొక్క అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఇవన్నిటి మీద విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కంప్లైంట్లు ఇవ్వండి. మీరు బయటికి రాండి, ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. కొన్ని వందల కంప్లైంట్లు వస్తాయి, దానిలో మీద విచారణ జరుగుతుంది. నీవు చేసిన పాపాలకు కానీ విచారణ చేస్తే నీకు 100 ఏళ్ళు పనిష్మెంట్ ఉంటుంది కోర్టులల్లో, 150 ఏళ్ళు 200 ఏళ్ళు శిక్ష పడుతుంది. చూసినావా? ఈ కలియుగం ఉన్నంత వరకు శిక్షించవచ్చు. నేను అన్ని పాపాలు చేసినావు, నువ్వు కలియుగం అంతం వరకు నేను జైల్లోనే పెట్టవచ్చు. నువ్వు అన్ని రకాల పాపాలు చేసినావు, కానీ కంప్లైంట్ చేయడానికి ఇంకా ధైర్యం సరిపోతలేదు చాలామందికి అని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది ఆయన చెప్తున్నాడు. ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం పోతుందంట కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్తున్నాడు. పిచ్చోడా, ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. ముఖ్యంగా పాలమూరులో నీ యొక్క దుర్మార్గపు వ్యవస్థలన్నీ కూడా కనుమరుగవుతాయి, కనుమరుగవుతున్నాయి. కొద్ది కొద్దిగా మేము ఒకటేసారి
ఫోర్స్ఫుల్గా నువ్వు చేసిన పాపాల విన చేస్తే మళ్ళీ నీకు ఏడ ఒక రవ్వంత ఆవగింజంత సింపతి వస్తుందేమో అని చెప్పి బాధితులు కూడా ఆలోచన చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. నువ్వు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే కాలంలో మీరు ఎన్ని ఎత్తులు వేసినా ఏడేడు అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన కౌన్సిలర్లను సంతలుగా ఉన్నట్లు కొంటుంటారని చెప్పి వాళ్ళని అవమానపరిచిండు కదా, వాళ్ళని అవమానం కాదు అది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాకాడుకొని దౌర్జన్యమో మంచో చెడ్డనో నువ్వు ఏం చెప్తే అది చేసి, ఏ రకమైన చెడు పనులు చెప్తే కూడా మనసు చంపుకొని చేసి ఇంతమంది పాలమూరు ప్రజలతో అనిపించుకొని వాళ్ళు కూడా ఈరోజు ముఖం ఎత్తుకొని తినడానికి ఇబ్బంది పడి బాధలు పడుకుంటా నీ ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కూడా తూతూ అని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. నీ ఎంబడి మాతో నువ్వు అసలు పాపాలు చేసినవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అకౌంట్లోనే పడతాయి. వీళ్ళు ఇబ్బంది పెట్టి చేపించిన పాపాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ముఖం లేకుండా ఇబ్బంది పడి ఈరోజు వస్తుంటే ఎన్నికలు ఒక ఇద్దరు కౌన్సిలర్లు జోకర్ గాళ్ళు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి 10 లక్షలు ఇస్తా 15 లక్షలు ఇస్తా ఆగిపో అని చెప్తున్నాం. డబ్బులు ఇస్తాం ఆగిపో అని చెప్తున్నాడు ఆయన. అంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఆపుకుంటున్నావు, ఏదొద్దు మాకు ప్రశాంతంగా మేము మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలని ఇక్కడ వస్తున్నాం. చాలా రకాలుగా కాన్స్టిట్యున్సీ మన వార్డులలో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆయన అరాచకాలకు మాత్రమే యూజ్ చేసుకున్నాడు కానీ మా అభివృద్ధిలో ఆయన భాగం కాలేదు. మాకు నరకం చూపించండు కాబట్టి మాకు మీరు చేయుతని అంటని వచ్చి అడిగితే పార్టీలో ఆలోచన చేసి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎట్లా తీసుకోవాలి ఎట్లా కూడా తీసుకోకూడదు అనేది పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ అరాచకాలకి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఫోన్లు చేసిన వాళ్ళకు 15 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం ఆగిపోండి అని. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే తెలంగాణ భవన్కు పోయి కేటీఆర్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి 4 ముక్కలు మాట్లాడాను. నిన్న ఆయన పాపం ఎవరినో పలకరియనికి వస్తే మన ఆల వెంకటేశ్వర బ్రదర్ విషయం పలకరియనికి వస్తే ఆమెను రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి కూర్చోబెట్టుకుంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చేసిన పాపాలు బయటపడతాయి, నా ఎంబడి పార్టీ ఉంది, నా ఎంబడి పెద్ద వ్యవస్థ ఉంది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ బాధలకు కేటీఆర్ కూడా చెప్తున్నాడు అంటే ఎక్కడ ఆయన ఇంత నెత్తి నొప్పి ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను దావా కొడుతున్నాడు. నీది అది నీ బాధ నీ భయం. చేపించి కేటీఆర్తో చేయించే ప్రయత్నం, ఇంకోటితో చేయించే ప్రయత్నం. తిక్కుడా కేటీఆర్కు కూడా అర్థమైపోయింది ఇటువంటికి ఆడొక్కతో టికెట్ ఇవ్వకపోతే 4-5 కాన్స్టిట్యున్సీలు ప్రభావితం అవుతుండే. ఈ దరిద్రునికి ఇచ్చినందుకే 4 కాన్స్టిట్యున్సీలు మేము ఓడిపోయినామని అర్థమైంది ఆయన. నీ ప్రభావం నీ యొక్క వేవ్స్ నీ యొక్క కాంతి 4 కాన్స్టిట్యున్సీలు కనబడ్డది. ఆ 4 కాన్స్టిట్యున్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం సాధించడానికి సహకరించిందంటే నీ యొక్క కాంతి దుర్మార్గ కాంతి అది. ప్రజలారా భయపడకండి, బాధితులారా భయపడకండి. పార్టీ ఆఫీస్కి వచ్చి బాధితులందరూ కంప్లైంట్లు చేయండి, దాని మీద లీగల్ చర్యలు ఉంటాయి. ఎస్పీ గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే రోజు కూడా బాధితులకు అందరికీ న్యాయం చేసే వరకు కూడా మేము అందరం కలిసికట్టుగా బాధితుల పక్షాన్ని నిలబడి నీ యొక్క పాప పుట్టను మొత్తాన్ని కూడా తేనెతిట్ట లాంటి పాప పుట్టను మొత్తం కూడా కదిలించి నీ యొక్క అంటే అందరికీ ఆకలి అయితే అన్నము ఆకలి అయితే టిఫిన్ చేస్తారు కానీ నీవేమో నీ తమ్ముడేమో ప్లాట్లు బుక్తాడు, నీవేమో భూములు బుక్తావు. 100 గజాల ప్లాట్ కూడా వదిలిపెట్టలేడు నీ తమ్ముడు. ఇప్పుడు కండిషన్ బెయిల్ కూడా తిరుగుతావు, రూరల్ పోలీసులు సంతకం చేస్తున్నాడు. మీ చరిత్రలనేమో రౌడీలనేమో మంచోళ్ళుగా చూపించి దౌర్జన్యాలు చేయించినావు, మంచోళ్ళనేమో రౌడీలుగా చూపించినావు. సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళందరూ నీ దృష్టిలో రౌడీలు, బెదిరించి వసూలు చేసిన వాళ్ళందరూ నీ దృష్టిలో మంచోళ్ళు. అవన్నీ కూడా వెలికి తీస్తాం. నువ్వు చేసిన పాపాలది మాకు అసలు ఏ నుంచి మొదలు పట్టాలో తెలుస్తలేదు. కిందికెళ్ళి మీనుకోలామా, మీనికెళ్ళి కిందికి పోతామని వందలు ఇంతలా గ్రంథం ఉంది. మళ్ళా గమ్మత్తు జోలు చెప్తున్నాడు. అయిపోయింది బిడ్డ నీ సంగతిగా. త్వరలోని నీ పాపాలు ఒకటి వెలికి తీస్తుంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు కనిపించకుండా పోతారు. మంచి వాళ్ళు ఒకరిద్దరు కూర్చుంటున్నారు. ఇంకా వద్దు, నా మాట వినండి. ఆ యొక్క చరిత్ర హీరోని పక్కన కూర్చొని మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోకండి. రాబోయే రోజుల్లో ఆయన పాపాల పుట్ట కదిలిస్తే ఆ డొంకకు ఆ తీగకు మీరు కూడా తట్టుకుంటారు. మీరందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడనే మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. ఈయన పాపాల పుట్టల బుక్లో గ్రంథం తయారు చేస్తున్న వాళ్ళని నడుస్తుంది. దాని మీద ఒక 5-6 మంది వర్క్ చేస్తున్నారు, ఎక్సైజ్ నడుస్తుంది. ఆ పేజీల బుక్ కూడా ప్రకటిస్తాం, ఆయన వేసిన పాపాల చిట్ట ప్రకటిస్తాం. దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ పోతాం. ప్రతి ఒక్క దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇటువంటి జోళ్ళు, ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి కథలు చేస్తే ఇది రేవంత్ రెడ్డి గారి జిల్లా. రేవంత్ రెడ్డి గారి జిల్లాలో నీ పాపాలు బయటికి రాకుండా ఉంటాయా? ముఖ్యమంత్రి గారి జిల్లా. అన్నిటి మీద కూడా దృష్టి ఉంది, సీఎం గారికి దృష్టి ఉంది, ఆయనకు కూడా పోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని పాపాలు బయటకు వస్తాయి. నువ్వు ఊచలు లెక్క పెట్టే రోజు
మాజీ మంత్రి గీజీ మంత్రి తప్పు చేసిన చట్టం ఎవరికైనా చట్టం ఒకటే. నీవు ఊచలు లెక్క పెట్టే రోజులు నీవు కానీ, నీ బామ్మర్దులు కానీ, నీ తమ్ముడు కానీ, నీ చుట్టాలు కానీ, నీతోనే ఈ పాపాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఊచలు లెక్క పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఖబర్దార్ బిడ్డా శ్రీనివాస్ గౌడ్ అని మరొకసారి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ మిత్రులారా.